తులారాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే సమతుల్యం తప్పితే నష్టమే. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లోనూ సమతుల్యం ఉండాలి. తులారాశి మిత్రులారా, తులారాశి వారికి సాధారణ రాశి ఫలితం కాదు, స్త్రీ పురుషులందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. చివరి వరకు చూడండి. డిసిషన్ తీసుకోకపోతున్న విషయాన్ని మీరు ఎలా డిసిషన్ తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఒక తప్పు ఎంపిక తప్పించబడుతుంది, జాగ్రత్త పడండి. అసలు విషయానికి వస్తే గురు భగవానుడు 9వ స్థానంలో, శని 6వ స్థానంలో, రాహు 5వ స్థానంలో, కేతు 11వ స్థానంలో, శుక్రుడు తులారాశి అధిపతి సమతుల్యత సంబంధాలు ఉన్నాయి. అదృష్టం ఉంది, కానీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టం బాగా ఉంది, మీరు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. తులారాశి మిత్రులారా, ఇంతకుముందు జరుగుతున్నటువంటి నెగిటివ్స్ని బుర్రలో వేసుకోండి, పాజిటివ్స్ని వదులుకోకండి. బాగా ఆలోచించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోండి. మీకోసం అదృష్ట లక్ష్మి మిమ్మల్ని ముందు నడిపించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల తులారాశి వారికి వచ్చే ఒక పరీక్ష ఏంటంటే, ఇద్దరిని సంతోషపెట్టాలా, ఒక నిర్ణయం తీసుకొని ఒకరిని సంతోషపెట్టాలా. అన్బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎప్పటికీ కూడా. మీరు ఏది నిర్ణయం తీసుకోవాలో అది తీసుకోండి. మీ ఆలోచనలో, ఉద్యోగంలో ఆలస్యం అవుతుంది, ప్రేమలో అయోమయం అవుతుంది, వ్యాపారంలో డీల్ మిస్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్ డిసిషన్ తీసుకోండి, కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అందరినీ సంతోషపెట్టడం అసాధ్యం అండి. 5,000 కరెక్ట్గా ఉందా, ఎక్కడో ఒక చోట తేడా ఉంటుంది కదా. అందరినీ జీవితంలో అందరినీ కష్టపెట్టలేము. సరైనది ఎంచుకోవడం మంచిది. మీకు ఏది కావాలో అది ఎంచుకోండి చాలు. ప్రభుత్వ ఉద్యోగంలో లేదా ప్రైవేట్ రంగంలో అనుకంటే పనిభారం పెరుగుతుంది, పోటీ ఎక్కువ, మీ న్యాయ స్వభావం పరీక్ష పడుతుంది, అసాంఘికమైనటువంటి అవకాశాలు చాలా వస్తాయి. దాన్ని వినియోగించుకున్నారంటే మీ జీవితం శూన్యంలో పడిపోతుంది. కాబట్టి పాత జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి దిగకండి. పోటీలో గెలుస్తారు. ఈ నెల నిష్పక్షపాతంగా పనిచేస్తే విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ఎవరితోన్నా ఏదైనా చెప్పాలనుకుంటే మొహమాట లేకుండా చెప్పండి, చెయ్యండి. మాట్లాడడం తగ్గించి పనిలో చూపించండి. మీ యొక్క పై అధికారులు కూడా మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఉద్యోగంలో మీకు మంచి అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్స్ వచ్చే, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు, ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు ఉన్నాయి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ధైర్యంగా నిలబడండి, ఆన్సర్ ఇవ్వండి. ఉద్యోగానికి సంబంధం లేని ప్రశ్నలు వస్తుంటాయి, నిలబడండి, సమాధానం చెప్పండి. ఒకవేళ మీకు సమాధానం తెలియదని మొహమాట లేకుండా చెప్పండి. అది కూడా మీకు మార్క్ వస్తుంది. తప్పకుండా మీరు ఇంటర్వ్యూలో 2 ఆప్షన్స్ ఉంటుంది ఎప్పుడు. ఆ 2 ఆప్షన్స్ని ఏది కరెక్టో కాదో ప్రతిదీ మీ చేతిలోనే ఉంది, దాన్ని తీసుకోండి. ఇండస్ట్రీస్ వారికి చిన్న మిషనరీ రిపేర్స్ లేదా ఓవర్ ఆయిలింగ్ ఇవన్నీ ఉంటాయి. మంచి టెక్నీషియన్ పిలిచి అది చేసేసుకోండి. వ్యాపారంలో నెగోషియేషన్ చాలా కీలకం.